ఆకులతో వేసుకుంటాడు, ఉన్నవాడు సిమెంట్తో పెట్టుకుంటాడు. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకటి కట్టబడుతుంది. మరి సంస్థ కట్టిందే దేవుడే అంటే ఇల్లు కట్టింది దేవుడా లేదా మురళి కదా? మళ్ళీ అడుగుతున్నాడు, ఇల్లు కట్టింది మురళి కదా లేదా దేవుడా? సరే, ఇల్లు కట్టింది మురళి గారు కానీ సంస్థ కట్టింది ఎవరంటే ఇల్లు ఇంటికి కావాల్సిన అవసరం కాదండి. ఇంటికి వాడింది ఐరన్ వాడారు, సిమెంట్ వాడారు, కాబట్టి ఇటక వాడారు, రంగులు వాడారు. వీటన్నిటికీ మూలం ఏం చెప్పండి? ప్రకృతి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవే. ఐరన్ కానీ, మరి ఇటకలు కానీ, చెక్క గుమ్మలు చెక్క కానీ, గ్లాస్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి వస్తువు కూడా భూమి నుండి పుట్టింది. భూమి దేవుడి మహత్వ గల మాట చేత కలిగించాడు. అందుకే భూములు ఏమన్నదంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళము రాయబడింది. యోగ గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆ మాట చూస్తే ప్రకృతిని మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అవసరమైనవి దేవుడు ప్రకృతిని కట్టగా వాటిని తీసుకుని మలుచుకుని ఎలా కావాలో ఏ వస్తువు కావాలో తీసుకుని కట్టుకునే అంతటి జ్ఞానాన్ని కూడా దేవుడు విమర్శించాడు. ప్రకృతిని ఇప్పుడు జీవరసంగా కాదండి, ఏ జీవరాశి ప్రకృతిని వాడుకోవట్లేదు. కానీ మనుషుడు తమ జ్ఞానం చొప్పున నివాసయోగ్యమైనటువంటి భూగోళాన్ని ఆయన కడితే ఆ భూగోళం మీద నివాసయోగ్యమైన గృహాలను మనం కట్టుకుంటున్నాం. అలా కట్టుకోవడానికి సమస్తం కలిగించింది దేవుడు. రెండో పాయింట్ చెప్పింది ఎలా కదండి అంటే అందరూ క్రైస్తవులే కాబట్టి చాలా మట్టి జ్ఞానం ఉంది కాబట్టి పాయింట్ చెప్పేసి ఇస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే పిల్లగా ఇల్లుల గురించి మాట్లాడుకుంటున్నాను. ఇల్లు గురించి మాట్లాడుకుంటే నివాసయోగ్యమైనది అని చెప్పచ్చు. నివసించడానికి యోగ్యంగా నిర్మించబడినదే గృహము, నూతన గృహము. ఇంటి వారు మరి జీవించటానికి నివసించడానికి యోగ్యత పట్టుకున్నారు. ఆ సామర్థ్యాన్ని శక్తిని దేవుడు వారిని అనుగ్రహించాడు. అసలు కష్టార్జితాన్ని దేవుడు జీవించాడు. ఇంకా రెండో ఏంటంటే మన కోసం మనం కట్టుకుంటున్న ఇల్లు ఇది ఒకటే. మన కోసం మనం కట్టుకుంటున్నవి నిర్మాణాలు ఇవి. దేవుడు మన కోసం కట్టినవి కొన్ని ఉన్నాయి అని చెప్తానండి. దేవుడు మన కోసం కట్టుకున్న గృహాలు ఏమంటే బిల్డింగులు, లేదంటే రేషన్లు, లేకపోతే తాటకెళ్ళు, మట్టి గోడలు, ఒకడు ఇవన్నీ మన కోసం మనం కట్టుకునే ఇల్లు. దేవుడు మన కోసం కట్టిన ఇల్లులు ఉన్నాయి, మన పట్టుకున్న ఇల్లు ఉన్నాయి. ఏ ఇంటిలో ఉంటే బాగుంటుందో అవసరం చెప్పి చూపిస్తాను. జాగ్రత్తగా బాగుంటుంది. కొంచెం ఆలోచించండి ప్లీజ్. దేవుడు మొట్టమొదటిగా మన కోసం కట్టిన ఇల్లు ప్రకృతి, పంచభూతాలను కట్టించాడు. ఈ పంచభూతాలను సంగ్రహించి మానవ దేహాన్ని ఇదే బట్టి చేశాడు. ఆ మట్టి ఘట్టంలో ఉన్నటువంటి మతస్వరీయమైనటువంటి ఆత్మనిచ్చాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు, జీవించేటట్టుగా చేశాడు. మన జీవించడానికి నివాసయోగ్యంగా కట్టబడింది, మొట్టమొదటి కట్టబడింది ఏంటంటే ప్రకృతి అనే ఇంటిని మన కోసం దేవుడు 6 రోజులు కష్టపడి కట్టాడు. ఈ ప్రకృతి మన కోసం దేవుడు కట్టిన ఇల్లు అని చెప్పచ్చు. ఇది లేకపోయినాయని మరి చెట్టు కింద ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుతున్నారు, ధ్యానం చేసుకుని. దేవుడి కట్టిన ఇల్లు ఒకటేంటంటే ప్రకృతి. అలాగే పరలోకంలో దేవుడు నిత్యంగా ఈ లోకమందు నివాసం చేయడం రాయబడి బైబిల్లో. ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో దేవుడు నివాసం చేయడం రాయబడి బైబిల్లో. అయితే ఆయన నివాసం చేసే ఇల్లు ఒకటి ఉంది. దేవుడి ప్రకృతిలో నివాసం చేసే ఇల్లు లేవు. ఆయన ఈ ప్రకృతిలో ఆయన నివాసం చేయడు. అయితే
ఈ విశ్వంలో దేవుడు దేవుడు నివసించే ఇల్లు ఒకటి ఉంది. అదేంటంటే కీర్తన గ్రంథము 127 కీర్తన 1 వచ్చింది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడి ఇల్లు కట్టకపోతే ఎంతమంది కట్టాలనుకున్నా వ్యర్థము అన్నారు కదండి. కింద చెప్పండి ఆ మాట ఏంటంటే, ఏంటి యెహోవా కట్టిన ఇల్లు అని అంటే, యెహోవా కట్టిన ఇల్లు ఏంటంటే అది కట్టడానికి ఎవరు ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థము. అంటే దేవుడు కట్టే ఇల్లు ఏంటంటే కదా, శరీరం, ఈ మానవ దేహం. తల్లి గర్భంలో పిల్లవగానే మనం ఏమనుకుంటామంటే పిల్లలు పుట్టాలనుకుంటాం. ఆ పిల్లలు పుట్టడానికి పిల్లలు కనడానికి తల్లిదండ్రులతో ట్రై చేస్తూ ఉంటారు. ఏమంటే ఆ వల్ల అవ్వకపోతే డాక్టర్ సంప్రదిస్తారు. డాక్టర్ వల్ల కూడా అవ్వకపోతే దేవుడు తిట్టాడు. కాబట్టి శరీరం గురించి ఏమంటున్నట్టు అయినా, మీ శరీరము దేవుని ఆలయము, నేను నీలో నివసిస్తాను అన్నాడంటే. ఎలుకల పుట్టిలు, మాంసం ముక్కలు, నాశనాలను కూడా ఓపెన్గా వెళ్ళింది ఏంటంటే దేవుని ఆత్మ. మనందరిలో ఉన్నది ఆత్మ ఎవరికంటే దేవుడికి. అంటే దేవుడి నివాసం ఉండే స్థలం ఏంటంటే శరీరం. అందుకే ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఇది శరీరాన్ని ఆ దేవుడు తన కోసం పెట్టుకున్న ఇల్లు అని ఎబ్రీ పత్రిక 3:6 మాత్రం ఆఖరి 6 ప్లీజ్. ఎబ్రీ పత్రిక 3:6 అక్కడ ఏమేమంటే, అయితే క్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఏమంటే యేసు కొరకు ఇల్లేదండి. నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆశపక్షి గూళ్ళు ఉన్నాయి. ఆయన ఇల్లే లేదంటే మన భూమి మీద. మరి ఇంట్లో ఉన్నాడు మరి ఇంతకని ఆ ఇల్లు ఆయన కట్టిన ఇల్లేది శరీరం. యేసుక్రీస్తు శరీరాన్ని శరీరధారిగా పంపింది ఎవరంటే దేవుడండి. ఆ ఇంటి మీద ఆ శరీరములో దేవుని సేవ కొరకు, మనందరి రక్షణ కొరకు ఆ మానవ దేహంలో నివాసం ఉన్నట్టు వేసుకున్నారు. చూడండి ఎలా ఉందో. చదువు ప్లీజ్ అగైన్. ధైర్యమును, నిరీక్షణలను, ఉత్సాహమును తుదమటి చివరి వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే నీ శరీరమే దేవుని ఇల్లు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో నమ్మకుంటావా? నువ్వు కట్టుకుని ఇంట్లో నమ్మకుంటావా? రక్షించబడినటువంటి యేసుక్రీస్తు నీ హృదయంలో నుంచి నమ్మకంగా ఉంటావా? ఈ దేహాన్ని దేవుడు తన కొరకు పట్టుకున్నటువంటి రెండో ఇల్లే ఈ శరీరం. ఇక 3 ఇల్లు ఉంటుందండి. ఆ 3 ఇల్లు ఏంటంటే, ఇల్లు పాడైపోగానే బిల్డింగ్లు అండి ఎంతకాలం ఉంటాయంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళా పరిస్థితులు ఉంటాయండి. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ శిథిల వ్యవస్థకు వెళ్ళిపోతుంటాయండి. సిమెంట్తో కంకరతో కట్టినటువంటి ఇల్లులు 40 ఏళ్ల తర్వాత మళ్ళా శిథిల వ్యవస్థలోకి ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతామంటే దాన్ని కూలగొట్టేసి మళ్ళా కట్టడం, ఎందుకంటే రిపేర్ చేయడం చేస్తాం. అలాగే దేవుని కొరకు పట్టుకుని మానవ దేహాలు, ఇల్లు పాడైపోయాయి. మనందరం పాడైపోయామండి. అప్పుడు దేవుడు ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపి దేవుని ఇల్లైన ఈ దేహములను, ఈ శరీరాలను బాగు చేయడానికి క్రీస్తు రక్తము చేత మళ్ళా తిరిగి సంఘంగా కట్టాడండి. సంఘంగా కట్టాడు. ఆ సంఘమే దేవుని ఇల్లు అని కూడా రాయబడింది. ఇది దేవుడు కట్టిన 3వ ఇల్లు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 వచ్చిన చూడండి ఒకసారి. మంచి మాట రాయబడింది. అంత చదవని ఇంటిలో చదువుతండి. 22 వరకు చదివితే అసలు అద్భుతంగా మాట రాయబడింది. ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19. కాబట్టి మీరు ఇక్కడి నుంచి పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు.
ఇంటి గృహాధిపత్యాన్ని ఇంటికి పెడతారండి. నువ్వు కట్టుకున్న ఏమంటే రాతి సిమెంట్ ఇంటికి పెడతారు. అసలు కట్టుకున్న దేవుడు కట్టుకున్న గృహం ఎవరు చెప్పంటారు? ఈ శరీరానికి అధిపతి ఈ దేవుడు. మర్చిపోవద్దు. మీరు పెట్టుకుంటే పోవటం అలాగా ఈ దేహానికి అధిపతి అయ్యేది అనుకోలేండి. దేవుడికి అలాగా మన కోసం మనం పుట్టలేదు, మర్చిపోకండి. దేవుడి కోసం పుట్టాం. మనంతా మళ్ళా తిరిగి వాడైపోయిన ఇళ్ళలుగా ఉన్న మనలను ఆ రక్తంలో కడిగి ఆ రక్తం బాప్తిసం పొందారని నిజంగా చాలా వండర్ఫుల్. నిజంగా వారు తిరిగి దేవుడి లేదా సంఘం కట్టబడ్డారు. అది దేవుడు కట్టినటువంటి ఇల్లు. ఇక 4 ఇల్లు ఒకటి ఉంది. అదేంటంటే పరలోకం. నిన్న స్థలంలో మీరేళ్ళు ఉండేలా కదా, నేను మళ్ళా వెళ్ళి ఇది స్థలాలు సిద్ధపడుతున్నాను. అది పరలోకం. మన కోసం మనం కట్టుకున్న ఇల్లు ఒకటే. మనందరి కోసం కట్టిన దేవుడి కట్టిన ఇల్లులు 3 ఉన్నాయి. 1 ప్రకృతి, 2 మానవ శరీరము, 3 సంఘము, 4 పరలోకం. నీకోసం దేవుడు 4 ఇల్లు కట్టాడు. అందుకే వీటిలో నమ్మకం ఉండలేదు, కొత్తగానే ఉంటాం మనం. కానీ సంఘములు క్రీస్తులను నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనం పరలోకంలో మళ్ళా ఉంటాం. సీటు వారికి ఎలాంటి గొప్ప ఉన్నతమైన లోకము అయినటువంటి పరలోక ఆశీర్వాదాలు ఈ గృహస్థులకు, సంతానానికి సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ దీవిస్తూ మాట అనుకున్నాను. దేవుడు వారిని వర్తించడం దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ.